మీకు ఇంకో విషయం తెలుసా? ఇన్స్టాలో పోయి చూస్తే మామ ఉన్నాడు కదా, అప్పుడు పిక్ పెట్టేది కదా, ఆ పిక్ వేరు ఇప్పుడు. జవాబ్ గారు మీరు ఈ సింబల్ పెట్టకండి ప్లీజ్, ఓకేనా? 7:30కా? 7:30కి వదిలేస్తారా? అంటే వర్క్ ఎక్కువ ఉన్నాం కదా, రేపు లీవ్ ఏమో. గుర్తు ఒకసారి చూసారా మీరు? చూడలేదా? మామయ్య ఫోటో. అయితే ఓకేలే, మీకు ఇక తెలియదు అనుకుంటా. ఇన్స్టాలో వాళ్ళ ఫోటో చూడలేదా మీరు ఇన్స్టాలో? తినవేని గట్టిగా తిను. హాయ్ డాడీ కూతురు గారు, నమస్తే వెల్కమ్ టు మై లైవ్. తింటున్నా, అందుకే బాగా స్ట్రాంగ్ గా ఉండాలి కదా, అందుకు. మీరు వచ్చేసారు, నవ్వు వచ్చేసింది నాకు. సరే, అది కూడా ఓకే జవాబ్ గారు, ఏం కాదులే. అక్షయ లైవ్ అయిపోయిందా మీది? లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చిన లైక్ చేయండి. ఇంకెవరు ఫోటో పెట్టుకుంటారు? మామ్ ఫోటోనే పెట్టుకున్నారు. అప్పుడు ఇద్దరిది ఉండింది కదా, అది లేదు. యాలేదు రోజు మీరు లైవ్ లో బిజీ ఉంటారు కదా, ఈరోజు నా లైవ్కి వచ్చారు. ఫుల్ హ్యాపీ ఖుషి అనమాట. థ్యాంక్ యూ డాడీ కూతురు గారు, థ్యాంక్ యూ. లైవ్ పెట్టలేదా? లైవ్ స్టార్ట్ చేస్తారేమో కదా ఇప్పుడు. ఇద్దరు ఉన్నారు పిక్ లో, ఇప్పుడు ఒకరే కనిపిస్తున్నారు. ఇద్దరు ఉన్నారా పిక్ లో? ఏ పిక్? రంజిత గారు, రజిత సిస్టర్, ఏ పిక్ నాకు అర్థం కావట్లేదు. 25th లైక్, 25th లైక్ లేదాడ అసలు, 15 లైకే ఉండదు. ఇది కరెక్ట్ చెప్పావు. అందుకే నేను చెప్తున్నాను, ఓకే కదా ఇప్పుడు, ఆల్ సెట్ అంటున్నా. నేను ఇంకా లైవ్ వాళ్ళని సపోర్ట్ చేస్తా. ఓకే సార్, ఓకే డన్. అక్షయ బాయ్, గుడ్ లక్. డిపి ఎవరు? డిపి అర్థమైందా? అయితే ఓకే. జవాబ్ గారు చెప్పండి, ఏంటి సంగతిలో? ఏంటి రింగులు పెడుతున్నారు, గిర్ర తిరుగుతున్నారు, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. మీదేనా? నాదా? ఇద్దరిదే ఉంది పిక్, ఒక్కరిదే లేదే ఆడ. నాకు కనిపిస్తా ఉంది కదా ఇన్స్టాలోనా. ఫ్రెండ్స్ ఛానల్కి కొత్తగా వస్తే లైక్ చేయండి.